ఎన్నో సినిమా షూటింగ్స్ అక్కడ జరిగాయి. ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ కు అది అచ్చొచ్చిన కలిసొచ్చిన సినిమా షూటింగ్ స్పాట్. ఎంతో మంది స్టార్ హీరోస్ కు నచ్చిన షూటింగ్ ప్లేస్ కూడా. అది విశాఖలో సహజ సిద్ధంగా ఏర్పడిన హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ ఎర్రమట్టి దిబ్బలు. విశాఖలో చూడవలసిన పర్యాటక ప్రాంతాల్లో టాప్ ప్లేస్లో ఉంటుంది ఎర్రమట్టి దిబ్బలు. సో ఇప్పుడు మనం భీమిలి బీచ్ నుండి ఎర్రమట్టి దిబ్బలు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన వే ఈ హట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక టూరిస్ట్ వాళ్ళు పెట్టినటువంటి బోర్డు కూడా కనిపిస్తుంది. ఇలా వెళ్తారు, చాలా నడిచి దూరం వెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది మధ్యలోనే 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే కనిపించే ఎర్రమట్టి దిబ్బలు చూసి ఆస్వాదించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సినిమాలో మనం చూస్తుంటాం అస్సలు సిసలైన ఎర్రమట్టి దిబ్బలు ఎంత సహజంగా ఉంటాయంటే ఈ కొండలు ఎలా ఏర్పడ్డాయి, ప్రకృతికి ఇంత అద్భుతం ఎలా వచ్చింది అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు కదా. సో ఆ స్పాట్కి ఇప్పుడు నేను మీకు తీసుకెళ్ళిపోతున్నాను. ఆ స్పాట్ ఏంటంటే ఇక్కడి నుంచి మనం భీమిలి SOS నగర్ నుంచి లెఫ్ట్కి పైకి వెళ్తే కంప్లీట్లీ మనం ఆ రూట్ ఒక చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ రూట్లో ఇప్పుడు మనం వెళ్దాం ఎర్రమట్టి దిబ్బలు. ఇప్పుడు మనం ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వైపు వస్తూ ఎర్రమట్టి దిబ్బలకు వెళ్ళడానికి 3 వేస్ ఉంటాయి. కానీ నేను ఒక కొత్త వే చూపిస్తున్నాను. మనం భీమిలి రోడ్ నుంచి SOS నగర్ మీదుగా ఎర్రమట్టి దిబ్బలు హిల్ టాప్ వ్యూకి ఎలా వెళ్తామో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఓ కళ్ళు తీసుకొని వెళ్తున్నారా? హాయ్. సో ఫుల్ తాటి చెట్లు ఉన్నాయి ఇక్కడ, అందుకే అక్కడ చూడండి ఇప్పుడే ఫ్రెష్గా తాటికల్లు దింపుతున్నట్టున్నారు. అండ్ లెఫ్ట్లో ఒకవైపు మనకి బీచ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ మనం ఎర్రమట్టి దిబ్బలు చూడటానికి వెళ్తున్నాం. విశాఖపట్నంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఒక హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఎర్రమట్టి దిబ్బలు. ఫస్ట్ అయితే ఎర్రమట్టి దిబ్బలు అనే ప్లేస్ని ఎవరు ఐడెంటిఫై చేయకముందు భీమిలి నియోజకవర్గంలో ఇది ఒక పార్ట్, అంటే ఇక్కడ లోపలికి వెళ్తే ఒక ఊరు ఉంటుంది, ఇది కూడా ఒక ఊరు లాగానే ఉండేది. ఈ లొకేషన్ని మనం స్క్రీన్ పైన చూసామో అద్భుతంగా ఉంది, చాలా రేర్ ప్లేస్ అని గుర్తించాము. అప్పటి నుంచి ఈ ఎర్రమట్టి దిబ్బలకి బాగా ప్రాచుర్యం వచ్చింది, ఫేమస్ ప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తున్నాం భీమిలి SOS. ఇది SOS నగర్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. ఇదేంటంటే SOS అనమాట, బాలల గ్రామం అంటారు. ఇది స్పెషల్గా భీమిలిలో చాలా ఫేమస్ ప్లేస్, చిల్డ్రన్స్కి సంబంధించిన విలేజ్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఈ పక్క నుంచి SOS పక్క రూట్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. మనకి లొకేషన్ గురించి అడిగినప్పుడు కొంతవరకు రైడ్లో వెళ్ళొచ్చమ్మా, అక్కడి నుంచి మీరు ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి, రూట్ అలా ఉంటుంది అని అన్నారు. సో ఎంతవరకు మనం 2 వీలర్లో వెళ్ళగలుగుతామో చూద్దాం. అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి నేను మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి రోడ్ ఇలా ఉందంటే ఇదే ఎండింగ్ అనుకుంటా విలేజ్. ఇంకా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. అమ్మో ఇక్కడి నుంచే రోడ్ ఇలా ఉంది. వామ్మో ఇక్కడి వరకు రావడమే ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి రోడ్డు చాలా బీభత్సంగా ఉంది. బట్ ట్రై చేస్తాను, ఎక్కువ దూరం వెళ్ళాలి అని అక్కడ కర్రలు కొట్టుకున్న ఆయన చెప్పారు కాబట్టి కొంతవరకు ట్రై చేసుకుని వెళ్ళిపోదాం. అక్కడి నుంచి బాగానే ఉంది, ఇక్కడి నుంచి రోడ్ అంతా బీభత్సంగా ఉంది. ఓ ఎండింగ్ కూడానా? అటు సైడ్ వే క్లోజ్ అని కట్టెలు కూడా అడ్డంగా పెట్టేశారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే
సేఫ్గా వెళ్ళాలి అంటే బైక్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే బెటర్. ఇంకెక్కడి నుంచి ఒక్క స్టెప్ కూడా నేను బండి మీద వెళ్తే అంత సేఫ్ కాదు. సో హ్యాపీగా వాక్లో వెళ్ళిపోదాం. ఎంత దూరం వస్తుందో చూద్దాం. అక్కడక్కడ అలా చెట్ల కొమ్మలు తప్పించుకుంటూ వస్తున్నాం కదా. ఒక్కసారి ఇక్కడ చూడండి, చుట్టూ ఒక్క వే కూడా మీకు పర్ఫెక్ట్గా కనిపించదు. ఎట్నుంచి వస్తున్నామో మళ్ళీ ఎట్నుంచి వెళ్తామో కూడా మనం గుర్తు పట్టలేనంతగా ఉంది. ఏదైనా బండ గుర్తు అంటే ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, కలర్ చెట్టు ఉంది, అది మాత్రమే మనం బండ గుర్తు పెట్టుకోవాలి తప్ప ఇక్కడ ఐడెంటిఫై స్పాట్ కూడా ఏమీ లేదు. అంత జాగ్రత్తగా మనం పైకి వెళ్ళాలి. అండ్ ఎక్కువగా ఈ హిల్ టాప్ వ్యూకి ఎవరు వస్తూ ఉంటారంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ఎక్కువగా ట్రెక్కింగ్స్కి గట్టా వచ్చే వాళ్ళు మాత్రం చాలా బాగా ఒక డే పెట్టుకొని స్పెషల్గా ఒక గ్రూప్గా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా దీనిపైన స్టడీస్ కూడా జరిగాయంట. ఎర్రమట్టి దిబ్బలు అసలు దీని హిస్టరీ ఏంటి, సిటీకి ఇంత ఎత్తున దూరంలో ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఇంత పెద్ద దిబ్బలు అనేది కూడా పెద్ద ఆశ్చర్యమే. సో అందుకే మనం ఇంత కష్టంగా అక్కడికి వెళ్తున్నాం చూడడానికి. వైజాగ్ సిటీ నుంచి భీమిలి వరకు, భీమిలి రోడ్ నుంచి కొంతవరకు రైడ్ చేసుకొని వచ్చినప్పుడు బాగానే ఉంది. సో ఎప్పుడైతే వాక్ స్టార్ట్ అయిందో కొంచెం ఎనర్జీ లాస్ అయింది, ఎండ కూడా కదా. కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదాం, చూద్దాం ప్రకృతిని. రోడ్డు బాగుంటే ఈ పాటికి మనం హిల్ టాప్ వ్యూకి చేరుకొని ఉండే వాళ్ళం. కానీ రోడ్డు చూసారు కదా, ఫుల్ ఇసుక అనమాట. ఈ ఇసుకలో నడడం అంటే మామూలుగా ఉంటుందో చెప్పండి. కానీ వెళ్ళడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ ఆగి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని మళ్ళీ చూసి ఆస్వాదించాలనిపిస్తుంది. అలా ఉందన్నమాట. సో వే అయితే చాలా ఇరుకుగా ఉంది, అందుకే బైక్స్ కూడా స్కిడ్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా నడిచే రావాలి. రావడం అయితే కొంచెం కష్టం, కానీ వస్తే మాత్రం పక్కగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఎర్రమట్టి దిబ్బలు హిల్ టాప్ వ్యూ ఎలా ఉంది అంటే వచ్చిన వే అంతట్లో కూడా ప్రకృతి మనల్ని ఎంతో హాయిగా పలకరించింది. పెద్ద పెద్ద తోటలు, జీడి చెట్లు, మామిడి తోటలు, పెద్ద పెద్ద తాటి చెట్లు, ఎవ్రీథింగ్. అంతకు మించి స్వచ్ఛమైన గాలి, మన మాట అండ్ పక్షుల కిలకిల రావాలి తప్ప ఇక్కడ మనం ఇంకేమీ వినలేం. అంత ప్లెజెంట్గా ఉంది. సో దగ్గరలోనే మనకి టాప్ వ్యూ అయితే కనిపిస్తుంది. గాలి మాత్రం సూపర్గా వస్తుంది. ఇక్కడ పెద్ద లోయ కనిపించిందండి. సాహసం అయితే కాదు, కానీ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. ఈ ఎర్రమట్టి దిబ్బలు ఎలా ఉన్నాయంటే ఒకసారి చూసారు కదా ఎంత షార్ప్గా ఉన్నాయో. ఈ లోపలికి ఈ గుట్టలు గుట్టలుగా ఉండడమే కాదు, మధ్యలో అంటే వర్షాకాలంలో అయితే వాటర్ అలా ఫ్లో వెళ్ళినట్టుంది. సో ఒక వే కూడా చేసుకొని మనకి ఒక కర్వ్ కనిపిస్తుంది మధ్యలో. ఎక్సలెంట్ బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే. సో అందుకే ఎక్కువగా సినిమా షూటింగ్స్కి అయితే ఈ ప్లేస్ ఎర్రమట్టి దిబ్బలు ఎందుకు చూస్ చేసుకునేవారు ఇక్కడికి వస్తే కానీ మనకు అర్థం అవ్వట్లేదు. నెంబర్ ఆఫ్ సాంగ్స్ కానీ, ఫైటింగ్ షాట్స్ కానీ ఇలా చాలా ఈ లొకేషన్లోనే ఎన్నో జరిగాయి కదా. సో అందుకే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి విశాఖపట్నంలో షూటింగ్ స్పాట్స్లో ఉన్నటువంటి ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్ ఎర్రమట్టి దిబ్బలు. సో ఇప్పుడు మనం టాప్ వ్యూలో ఉన్నామన్నమాట, హిల్ టాప్లో ఉన్నాం. సో మనకి కొంచెం దూరంలోనే టవర్ ఉంది. టవర్కి వెళ్ళక ముందే మనకి ఇక్కడ కొన్ని ఎర్రమట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దామా. ఫైనల్లీ వచ్చేసాం. వస్తున్నప్పుడు మాత్రం ఎంతెంత దూరం, ఇంకా ఎంత దూరం అనిపించింది. వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ హిల్ టాప్లో ఉన్న వ్యూ చూస్తే అద్భుత. సో చాలా ప్లెజెంట్గా ఉంది, చుట్టూ గ్రీనరీ. అఫ్కోర్స్ ఆల్రెడీ మనం వస్తున్నప్పుడు రోడ్ అంతా ఇసుక
రోడ్డు అండ్ చుట్టూ ఇరువైపులా కూడా గ్రీనరీ కనిపించింది. ఎక్కువ మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా జీడి చెట్లు ఎక్కువ ఉన్నాయి, తోట ఉందన్నమాట. సో ఇలా గ్రీనరీని చూస్తూ చూస్తూ చాలా దూరం వస్తే ఫైనల్లీ మనకి వచ్చేసింది ఎర్రమట్టి దిబ్బలు హిల్ టవర్. సో ఈ హిల్ టవర్ ఎక్కితే మాత్రం ఓవరాల్ మొత్తం సరౌండింగ్ వ్యూ అంతా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఎర్రమట్టి దిబ్బలు చాలా న్యాచురాలిటీకి కొంచెం దూరం అవుతున్నాయని. ఎందుకంటే గ్రీనరీ ఉండటం మంచిదే, కానీ ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు వచ్చేయటం వల్ల కూడా మనకి దగ్గరికి వెళ్తే కానీ ఎర్రమట్టి దిబ్బలు ఇవి అని తెలుసుకోలేకపోతున్నాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు పెట్టినటువంటి బోర్డు కూడా చూపిస్తాను. సో ఈ టవర్ ఎక్కిన తర్వాత మనకి వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. వచ్చినప్పుడు బాబోయ్ అంతా రోడ్డు కూడా కాదు, ఇసుక రోడ్డు, అండ్ ఇసుక కూడా రెడ్ కలర్లోనే ఉంది, ఎర్ర ఇసుక. సో అందుకనే అనుకుంటా మొత్తం ఈ ప్లేస్ అంతా ఎర్రమట్టి దిబ్బలు కదా. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అందుకే రావటం కష్టమైనా కూడా ఇక్కడ మూవీ ఏది తీసినా సక్సెస్ అయ్యేది. మంచి లవ్ సాంగ్స్ కానీ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇక్కడ షూట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చాలా మంది డైరెక్టర్స్ నమ్మేవారు. కాబట్టి ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. సో ఇంకా మనం టవర్ పైకి వెళ్తున్నాం కదా. సో చూస్తూ ఉంటేనే ఇక్కడ చాలా ప్యూర్గా గాలి వస్తుంది, చాలా స్వచ్ఛంగా. ఎందుకంటే సరౌండింగ్లో మనకి ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు కాబట్టి టాప్లో ఉన్నామండి మనమైతే. ఇప్పుడు ఈ టాప్ నుంచి వస్తున్న చక్కగా గాలి సైలెంట్గా ఉంది ఇక్కడంతా. పక్షుల కిలకిల రావాలి కూడా మనం చాలా క్లియర్గా వినొచ్చు. అండ్ ఇంకొకటి ఎర్రమట్టి దిబ్బల గురించి తెలిసిన వారు ఎవరైనా కూడా ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది రూట్. ఎందుకంటే ఒక 3 waysలో మనం ఎర్రమట్టి దిబ్బలకు రావచ్చు. ఈ టాప్ వ్యూకి రావాలంటే మాత్రం చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ మీరు ఒక్క వే మిస్ అయ్యారంటే ఎటు నుంచి ఎటు వెళ్తున్నారో కూడా తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. సో మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా రూట్ ఎలా ఉందన్నది. అవి ఎర్రమట్టి దిబ్బలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే మీకైతే కొంచెం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మనకి ఈ మూవీ షూటింగ్స్ జరిగినప్పుడు చాలా ప్యూర్గా ఎర్రమట్టి దిబ్బలు అంటే లొకేషన్ ఎలా ఉంటుందో ఇట్టే అర్థమైపోయేది. ఇప్పుడైతే చాలా పెద్ద పెద్ద చెట్లు వచ్చేయడం వల్ల, ఫుల్ గ్రీనరీ కప్పేయడం వల్ల కొంతవరకు మనకి ఎర్రమట్టి దిబ్బలు సహజత్వం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా కొంచెం కరిగిపోవటం, వాటర్ వల్ల కూడా మనం చూడొచ్చు చాలా వరకు తడిగా అలా అనిపిస్తుంది. సో ఏదైనా కానీ ఖచ్చితంగా మనం విశాఖ టూరిజం